హాయ్ అండి. లాస్ట్ వీక్ మనం ఒక వీడియో చూసాము. అదేంటంటే ఎందుకని అందరూ కూడా పాపానికి దాసులుగా అయిపోతూ ఉన్నారు, ఎందుకని ఇన్ని క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి, ఎందుకని మనిషి తను పాపానికి అప్పగించుకుంటూ ఉన్నాడు, వారిని ఎందుకు ఎవరో ఒకళ్ళు ఈడ్చుకెళ్ళిపోయినట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు దేనికి అని చెప్పి మనం మాట్లాడాం. అలానే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా తప్పులు చేసే అవకాశం ఉంది అని చెప్పి మనం చూసాము. సో దేవుణ్ణి నమ్ముకున్న అతనే ఒక సాక్ష్యం కూడా ఇస్తున్నాడు ఇక్కడ. అది ఈరోజు మీకు వివరించాలనుకుంటున్నాను. సో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా పొరపాట్లు చేసేటువంటి అవసరం ఉన్నది. అది ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలి. అయితే ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అని చూసినట్లయితే ఇక్కడ ఒక భక్తుడు ఏం చెప్తున్నాడంటే, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అంటున్నాడు. అంటే అంతరంగ పురుషునిలో అంటే హృదయంలో అయితే అతనికి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తెలిసిన వాడిగా ఉన్నాడు, దేవుని యొక్క ధర్మాన్ని పాటించాలి నేను అని క్లియర్గా తెలిసిన వ్యక్తి అయి ఉన్నాడు. అంటే హృదయంలో మాత్రం ఆయన దేవుని ఆనందిస్తున్నాడు, దేవుని చెప్పినట్టుగా నడుచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు హృదయానుసారంగా. కానీ శరీరానికి వచ్చేసరికి అది జరగట్లేదు అంటున్నాడు. ఎందుకు జరగట్లేదంటే ఒక నియమం ఉందంట, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, ఇది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఇక్కడ చూస్తే వేరొక నియమము అతనికి కనిపిస్తుందంట. ఏంటా వేరొక నియమం అంటే, లోపల నేను దేవుని ధర్మశాస్త్రం నుండి ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నాకు కనబడుతుంది, అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సులో ఉన్న ధర్మశాస్త్రముతో పోరాడుచు. దేంతో పోరాడుతుందంటే శరీరంలో ఉన్న నియమము దేంతో పోరాడుతుందంటే ధర్మశాస్త్రంతో పోరాడుతుందంట. నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. సో ఇక్కడ అదేనండి, ఏంటంటే ప్రతి ఒక్క మనిషిలో దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరికి తెలుసు. మన ధర్మశాస్త్రం అంటే ఏదో ఇక్కడ చదువుకుంటాం, బయట చదువుకోవడం వల్ల అయితే మనకు తెలుసు కాదు. న్యాచురల్గా ప్రతి మనిషికి దేవుడు ధర్మశాస్త్రం లోపల ఉంచి ఉన్నాడు. ఏది మంచిది ఏది చెడు అనేది బేసిక్ లెవెల్లో అయినా ప్రతి మనిషికి తెలుసు. హత్య చేయకూడదు, అయితే అబద్ధాలు ఆడకూడదు, ఇలా ఈ కామన్ సెన్స్ అంటారు కదా, ఆ కామన్ సెన్స్ ఏదో కదండి, దేవుని ధర్మశాస్త్రం అనేది ప్రతి మనిషిలో దేవుడు ఉంచాడు. అయితే ఇక్కడ సవాల్ ఎక్కడ వస్తుందంటే దాన్ని చేయలేకపోతున్నాం, ఎందుకంటే అది బయటకు వచ్చేది మన శరీరంలో నుంచి రావాలి. సో ఆ శరీరం అనేది అడ్డుకుంటుందని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. శరీరంలో వేరొక నియమం కనిపిస్తుంది, అది ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పోరాడుతూ నన్ను లోపరుచుకుంటుంది అంటున్నాడు. సో ఇదే ప్రతి ఒక్క మనిషిలో కూడా సమస్య. సో ఈ పాప నియమం అనేది ప్రతి మనిషిలో ఉందండి, అందుకే ఆ పాపం అనేది మనిషి చేస్తూనే ఉంటాడు. సో దానికి మనం విరుగుడు మందు కనుక్కోవాలి. ఆ విరుగుడు మందు ఏంటి, దాని నుంచి ఎలా మనం బయటపడాలో తెలుసుకోవాలి. సో ఆ యొక్క విరుగుడు మంది ఏంటో ఆ భక్తుడే చెప్తున్నాడు. తర్వాత వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ.